హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి టమాటా మొక్కలు అయితే మనం ఒక టమాటాతో నారు పెట్టుకుని అదే విత్తనాలు పెట్టుకుని అవి వేరుగా కూడా నాటేసుకున్నాం కదా. అవి అయితే చాలా చక్కగా అయితే మంచిగా వచ్చినాయండి. అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటని మీకు చూపిస్తాను. అయితే చూడండి, ఈ టమాటా అయితే కిచెన్ వేస్ట్ లో వచ్చింది. అంటే సాయిల్ మిక్సింగ్ లో వచ్చేస్తాయి కదా విత్తనాలు, మొక్కలు అలా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మంచి కాపు మీద అయితే ఉన్నది కదా. మరి ఇలాంటి మొక్కలకి ఇలాగున్న టమాటా మొక్కలకి ఈ టైంలో ఏమి ఇచ్చుకోవాలంటే మనం ఎగ్సెల్స్ పౌడర్ చేసుకుని ఇచ్చుకోవాలండి. ఖచ్చితంగా మనం ఎగ్సెల్స్ పౌడర్ చేసి టమాటా మొక్కలకి గులాబీ మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అయితే మరి ఎగ్సెల్స్ మనం ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు పడేసేస్తాం కదా. అవి పడేయకోకుండా ఒక కవర్ పెట్టుకుని మనము స్టోర్ చేసుకుని అవి మనం పౌడర్ చేసుకుని మొక్కలకి అనేది ఇచ్చుకోవాలండి. అలా కూడా మన మొక్కలకి మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇలా చూడండి, ఇక్కడ మందారాలు చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. కలర్గా ఈరోజు ఈ మార్నింగే ఇచ్చుకున్నాయి అనమాట ఈ రెండు కూడాను. ఇంకా మొగ్గలు అయితే ఉన్నవి చూసారా. మొన్న పెట్టిన చిక్కుడు చెట్లు కూడా చాలా ఫాస్ట్గా అయితే వచ్చినాయండి. మళ్ళీ ఇంకొక రెండు చెట్లు కూడా పెట్టాను. అయితే ఈరోజు వీడియో మనకి టమాటా చెట్లకి ఎగ్సెల్స్ పౌడర్ ఇద్దామండి. అలాగే మొన్న నేను మెంతికూర వేసాను కదా, ఆ మెంతికూర మరి వాతావరణం కూడా ఇప్పుడు మాకైతే చాలా చల్లగా ఒక్కొక్కసారి అలా వర్షం పడుతుందండి. ఆ వర్షానికి నేను ఒక రోజు మర్చిపోయి వర్షంలో ఉంచేసాను. ఒక టబ్బు చూడండి పడిపోయింది. అది రోజు హార్వెస్ట్ చేసేసుకుందాము. చేసేసుకుని అయితే ఫస్ట్ అయితే మనం టమాటా చెట్లు ఎలా ఉన్నాయంటే చూసుకుని వాటికి అయితే మరి ఎగ్సెల్స్ పౌడర్ అయితే ఇచ్చేద్దామండి. ఈ బీరకాయ పాదు అయితే మనకి బీర పిందులు తీరినాయండి చూడండి. ఇలా ఇంకా బీర పాదులు పెట్టుకోవాలి. అంటే నాకు వాతావరణం అనుకూలించక మట్టి ఎండబెట్టడానికి ఎండట్లేదండి. అలాగే కాస్త ఎరువు అయితే తెచ్చుకున్నాను. అది కూడా మరి ఎండబెట్టాలి కదా, మరి పచ్చిదైతే వేయకూడదు. అందుకనేసి నేను పెట్టలేకపోతున్నాను అన్నమాట. పాదులు నేను పెట్టుకుంటానండి ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరీ. ఇంకా ఇక్కడ ఒకటి ఇంకొక పీపిల మీద ఉన్నది ఆ పాదు కూడా. ఇలా మన గార్డెన్ అయితే ఇలా ఉన్నదన్నమాట. మరలా మనం మంచిగా పాదులకి పెడతాను. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మా టామీ కూడా వచ్చేసింది. ఇదిగోండి, ఫస్ట్ మనం టమాటా చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇవిగోండి మన టమాటా చెట్లు. మనము ఒక్క టమాటాతో వేస్ట్ టమాటాతో మరి టబ్బులో పెట్టాను కదా, మీకు చూపించాను. అవి ఇన్ని మొక్కలు అయితే వచ్చినాయి కదండి. మరి నాటడం కూడా నేను వీడియో పెట్టాను చూడండి. మరి ఇవన్నీ మంచి పూత సమయంలో ఉన్నాయన్నమాట. ఇలాంటప్పుడే మనం ఖచ్చితంగా ఎగ్సెల్స్ అనేది ఇవ్వాలండి. ఇవి చూడండి, ఇవన్నీ చాలా మంచిగా అయితే వచ్చేసినవి. ఇవిగోండి చూసారా, పూత మంచి పూత మీద అయితే ఉన్నవి కదా. ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్సెల్స్ ఇస్తే మరి టమాటా చెట్లు మంచిగా వస్తాయండి. ఓకేనా. ఇదిగోండి నేనైతే ఎగ్ పౌడరు ఇదిగోండి నాకు ఒక కప్పు అయింది. ఒక కవర్ అయితే ఒక కప్పు ఇలా మిక్సీ పెట్టేసుకున్నాను. అయితే ఈ మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలంటే ఇప్పుడు ఇలా ఉన్నది కదా, మనకి బకెట్ ఉన్నది కదా, కాస్త ఇలా మట్టి కదిలించుకుని అంతేండి, అలా కదిలించుకుని అలా ఇచ్చేసుకోవటమే. తర్వాత మనం వాటర్ వేస్తాం కాబట్టి ఆ రకంగా మనకి ఏర్లు కిందకంట వెళ్ళి ఇవ్వండి. గ్రో బ్యాగ్ లో చూడండి చాలా మంచిగా అయితే వచ్చేసాయండి. మరి ఎన్ని కాస్త ఏంటో చూద్దాము. ఇదిగోండి వీటిని కూడా కాస్త కదిలించేసుకుని ఇలా కదిలించేసుకుని ఇచ్చేసుకోవటమే. ఇదిగోండి ఇలాగా చూసారా, అలా అయితే వేసాను. ప్రతి మొక్కకు కూడా మనం ఇలాగా మట్టి తిరగేసుకోవాలి. తిరగేసుకునేటప్పుడు ఫాస్ట్గా మనకి కిందకంట వెళ్ళి తొందరగా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అయితే ఈ ఎగ్సెల్స్ నేను ఇంతకు ముందు ఒకసారి కూడా ఇచ్చానండి, మీకు వీడియోస్లో ఉంటుంది. అయితే అవి నారు మా వారు బయట తెచ్చారన్నాను కదా, అది ఒక్క టమాటా కూడా కాయలేదండి అసలు. నేను అసలు పూత రావటానికి కూడా ఎగ్సెల్స్ ఇచ్చాను కానీ అస్సలు పనిచేయలేదు మనకి. మరి టమాటాలు అయితే చూడండి, ఈ నారు అయితే చూడండి చాలా చక్కగా వచ్చినాయి. అక్కడక్కడ కూడా మరలా చిన్న చిన్న పిందెలు కూడా వచ్చినాయి అండి. ఇదిగోండి ఆ చెట్లకి అలా కదిలించాను కదా, వాటికి అయితే ఇచ్చేద్దాం. మరి ఇదిగోండి ఇలా ఉన్న మొక్కలన్నీ నేను ఇలాగా కదిలించేసాను, మట్టి తిరగేసుకుంటే ఇలాగా
ఇదిగోండి ఇలాగా. అంటే వీడియో తీసుకుంటున్నాను కదా, మరి కుదరక ఫస్ట్ ఇలా కదిలించేస్తాను. ఇప్పుడు మీకు 2 చూపించాను కదా, ఇదిగోండి అలా వేసాను. అయితే ఇంకా ఇటు సైడ్ ఉన్నాయండి. ఇటు సైడ్ కూడా మనం మట్టి తిరగేసేసుకుందాం. ఫస్ట్ పైకి కిందకి ఇలా తిరగేసుకుంటే, ఇదిగోండి ఇందులో ఒక్క మొక్క పెట్టాను చూడండి. మొక్క చాలా బాగా వచ్చింది. మరి ఎన్ని కాయలు కాస్తుందో తెలియదు కానీ చూద్దామండి ఎలా ఉంటుందో మరి. ఇదిగోండి అలా వేసాను. అయితే గులాబీ చెట్లు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. గులాబీ చెట్లు ఉంటాయి కదా మనకి, ఆ గులాబీ చెట్లు కూడా వేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. టమాటాలకి గులాబీ చెట్లకి చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఇవి అసలు పడేయనండి. ఇలాగా ఒక కవర్లో పెట్టుకుంటాను. కవర్లో పెట్టుకుని ఆ కవర్ నిండిపోయిన తర్వాత పౌడర్ పట్టేసుకుని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవటమే. ఇదిగోండి అలా అయితే వేసాను. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం నేను వేసేస్తాను. మీకు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా, ఓకేనండి. అటు సైడ్ కూడా ఉన్నాయి, నేను తర్వాత వేసేసుకుంటానండి. వీటికైతే మీకు చూపించాను కదా. మీ దగ్గర మరి ఇలాగా ఎగ్గు తక్కువలో అయితే ఉంటే అవి పడేయకండి. అయితే మొక్కలు లేకపోయినా కానీ పౌడర్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి. డబ్బాలో పెట్టుకుని మనం ఏమైనా మొక్కలు వేసుకున్నప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ తెలుస్తుంది. ఎక్కువ గులాబీ మొక్కలు ఉంటే గులాబీ మొక్కలకి ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తాయి. పూలు ఎక్కువ పోస్తాయి అన్నమాట. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం మెంతికూర అయితే హార్వెస్ట్ చేసుకుందాము. అంతకన్నా ముందు చూడండి, ఇక్కడక్కడ ఒక బెండకాయ అయితే ఉన్నది. మనకి బెండకాయలు అయితే తగ్గిపోయినాయి కదండి, ఇప్పుడు మరలా వేయాలి. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక 2 బెండకాయలు ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవ్వండి, చాలా అంటే చాలా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేవాళ్ళం కదా మనం. అయితే ఇప్పుడు మెంతికూర దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. మెంతికూర కూడా ఎందుకంటే ఇంకా మల్బరీ పళ్ళు ఉన్నాయి, తర్వాత కోస్తాను నేను. ఇదిగోండి మెంతికూర. ఈ మెంతికూర అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. అయితే మీకు నేను ఇది చూపించి తర్వాత ఇంకొక టబ్బ కూడా వేసాను కదా, ఆ టబ్బ ఎలా వచ్చిందో చూడండి. చూసారా ఎంత చక్కగా అయితే వచ్చినాయో. అయితే ఇలా వచ్చేస్తాయి. అయితే మనం వీటిని కాపాడుకోవటమే కాస్త కష్టం అవుతుంది. ఎందుకంటారా, మరి పడిపోకుండా ఇవి ఇలాగ మంచిగా ఎదగటానికి మనం వాటర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాటర్ ఇవ్వాలండి. ఇటు చాలా సున్నితంగా ఉంటాయి కదా ఈ మెంతికూర. నేను తీసేస్తున్నాను, ఇంక మొత్తం తీసేసి మరలా ఇదే టబ్లో వేరొక పెట్టేసుకుంటే మనకు ఆకుకూర అలాగా ఒకదాని తర్వాత ఒకటి హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇంకండి ఇలాగ నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, మొత్తం తీసేస్తానండి. మొత్తం తీసేసి మీకు చూపిస్తాను. ఇదిగోనండి మొత్తం అయితే హార్వెస్ట్ చేసేసాను. చూడండి, మాకైతే పప్పులకు సరిపోతుంది. ఈ స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇదిగోండి టబ్బ ఖాళీ అయిపోయింది కదా, మళ్ళీ ఈ టబ్లో మనం చూడండి మరి మట్టి అయితే చాలా చక్కగా ఉన్నది. ఈ టబ్లో మరలా ఏదో ఒకటి వేసేసుకోవచ్చు. నేను మరలా ఏం వేస్తాను అనేది మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం మెంతికూర చూడండి ఎంత చక్కగా అయితే వచ్చింది కదా. మరి ఇలా వస్తుంది కాదంటే మనం వాటర్ వేసేటప్పుడు మళ్ళీ పడిపోకుండా చాలా జాగ్రత్తగా పెంచాలండి. ఈ టైంలో ఉన్నప్పుడు ఇంకాస్త 4 ఆకులు వచ్చినప్పటికీ దీనికి నైట్రోజన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న ఎరువు ఇలా పైన ఇలా చల్లుకుని వాటర్ వేసేస్తే మరలా మంచిగా అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే మనం ఇంకొక 2 ఆకులు వచ్చిన తర్వాత కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి. అలా హార్వెస్ట్ చేసుకుని మనం కర్రీ వండుకుంటే అంటే చికెన్లో కానీ బంగాళదుంప ఫ్రై పప్పులో కానీ దేంట్లో అనేది మెంతికూర తీసుకోవచ్చు. చాలా ఆరోగ్యం మనకి. మైక్రోగ్రీన్స్ లాగా మనం ఇవి ఈ టైంలో ఇలా వండుకుంటే చాలా పోషక విలువలు అయితే ఉంటాయండి. అయితే మనకి ఇది కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇది చక్కగా మనం బాగా చేసేసుకుని మరి పప్పులో వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. ఇది ఇలాగ మనకి హార్వెస్ట్ చేస్తుంటేనే మంచి స్మెల్ ఏదైనా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే నేను ఇక్కడ పెట్టనండి, నీడను పెట్టేసుకుంటాను. ఎందుకంటే నైట్లో అప్పుడప్పుడు చినుకులు పడి వర్షం పడుతుంది. అలాంటప్పుడు ఇది కొద్దిగా డ్యామేజ్ అవుతుంది కదా అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆకుకూరలను అయితేని. అయితే ఇది కాస్త ఎదిగిన తర్వాత నేను మరలా పైనుంచి మట్టి వేయటం కానీ అదే కాస్త వేస్తే ఇది ఇలాగా కూరుకుని మనకి మొక్క పడిపోకుండా ఉంటుంది అనమాట. అలా వేసుకుంటే
చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది కూడా తొందరలోనే హార్వెస్ట్ చేసేస్తానండి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. అయితే మీ దగ్గర ఏ కంటైనర్ ఉన్నా కానీ పెద్దవైనా చిన్నవైనా కానీ మీరు ఇలా వేసుకోండి. ఇలా మెంతికూర వేసుకుంటే వారానికి 2 సార్లు మనం మెంతికూర హార్వెస్ట్ చేసుకుని తీసుకుంటే చాలా అంటే చాలా ఆరోగ్యం కదండి. పిల్లలకు కూడా మంచిగా పెట్టొచ్చు. క్యారేజ్ బాక్స్లోకి అవి మనకి ఒక 2 బంగాళదుంపలు వేసి ఇలాగ ఇవి హార్వెస్ట్ చేసుకుని మెంతికూర వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే అలానే చేస్తానండి. ఓకేనండి. మరి ఈరోజు మెంతికూర అయితే హార్వెస్ట్ చేశాను. అలాగే మరి మన టమాటా మొక్కలకి ఎగ్సెల్స్ పౌడర్ అయితే ఇచ్చుకున్నాను కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనండి. ఇదిగోండి మనకి ఎర్ర తోటకూర ఒక చెట్టు అయితే వచ్చింది. నేను విత్తనాలకనే ఉంచేసాను, మీకు చూపించలేదు కానీ ఫస్ట్లో చూపించాను, మళ్ళీ చూపించలేదు. ఇదిగోండి ఇంక వంగ మొక్కలు అయితే ఇలా ఉన్నవి. అయితే మీకు ఒకటి చూపించాలి. నేను ఇది నాటుకున్నాను కదండి వాటర్ యాపిల్. ఆ వాటర్ యాపిల్ అయితే ఇంకోండి ఇక్కడ పెట్టాను. అయితే ఇంతంత బరువు మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం ఇదిగోండి వాటర్ యాపిల్ ఇక్కడ పెట్టాను. ముళ్ళమంట అయితే అక్కడ పెట్టాను. చాలా బాగా ఉన్నదండి. ముళ్ళమంట అయితే మనకు బ్రతికేసింది. అయితే ఇంత పెద్ద పెద్ద మొక్కలు బరువు మొక్కలు అయితే మనం స్లాబ్ పైన మరి ఎక్కువ బరువు పెట్టకూడదు కదండి. అంటే బియ్యములు ఉంటాయి చూసారా, అటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఈ బరువు మొక్కలన్నీ ఇటు సైడ్ బియ్యం ఉన్నదని ఇక్కడ పెట్టానండి ప్రస్తుతానికి. అలాగా తర్వాత మనకి ఇవన్నీ స్వీట్ లెమన్, స్టార్ ఫ్రూట్ ఇవన్నీ ఇటు సైడ్ అటు సైడ్ బియ్యం ఉన్నదని అటు పెట్టాను. అలాగా మనకు మొక్కలు ఎంత ఇంపార్టెంట్, మన ఇల్లు కూడా మనకి అంతే ఇంపార్టెంట్ కదండి. అలా మనకి బియ్యములు ఉన్న సైడ్ అయితే బరువు ఎక్కువ పెట్టుకుంటే మనకి మంచిదని నా ఉద్దేశం అండి. ఓకేనండి. మరి ఈరోజైతే వీడియో ఇదేనండి. మరి నేను చేసుకున్నవి హార్వెస్ట్ చేసుకున్నా చూసారు కదా. ఇదైతే చూడటానికి మనకు చిన్నగా ఉన్నా కానీ హార్వెస్ట్ చాలా మంచి పోషక విలువలు ఉన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చు. మరి మెంతికూర చాలా అంటే చాలా ఆరోగ్యం అండి. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి. బాయ్ అండి.